ఇవి లోక సంబంధమైనటువంటి పిల్లారా. ఏముంది లోకం అంతట్లో శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవే కొట్లాట్లు, గొడవలు, పోట్లాట్లు, ఒకరినొకరు భక్షించుకోవటం, దూషించుకోవటం, నిందించుకోవటం. ఇది శరీరాశ, ఇది దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ. మనిషి జీవితంలోనికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దురాత్మలు పనిచేస్తాయి, దైవ శక్తులు పనిచేస్తాయి. అస్వస్థత ఉంటుంది, అక్రమం ఉంటుంది, అన్యాయం ఉంటుంది. నీకు ఆరోగ్యకరంగా ఉండవు. నీ మనస్సుగా, నీ హృదయంగా ఆరోగ్యకరంగా ఉండదు. నీ మనసుకి స్వస్థత కావాలి, నీ హృదయానికి స్వస్థత కావాలి. విడుదల దేహానికి మాత్రమే కాదు పిల్లారా, మన మనస్సుకి, మన హృదయానికి కావాలి. సో కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి దయచేసి 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచు ఉన్నాము. ఇది కడవరి గడియ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. దేవుని చిత్తాన్ని చేయవాడు